అందరూ Jan 12th పండక్కని ఇంటికి వెళ్తుంటే, ఇంట్లోకి వస్తుంటే ఆఫీసులో నుండి నేను మాత్రం బెంగళూరు వెళ్తున్నాను ఒక పని మీద. మళ్ళీ లైక్ ఐ రిటర్న్ బ్యాక్ బై టు నైట్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అయిపోయి ఒక 1 hour అయిపోయింది. ఈ 1 hour ఎందుకు వీడియో తీయలేదంటే అసలు నాకు గుర్తులేదు. సెకండ్ వీడియో తీయాలంటే కార్లో అంత లైటింగ్ లేదు. అసలు కొత్త కదా మనం వీడియోస్ తీయడం సరిగ్గా ప్రాపర్గా వస్తుందని అట్లా కార్ మొత్తం ఖాళీగా ఉంది, సింగిల్గా ఉన్నా. అండ్ ఒక మీటింగ్ సింగిల్గా ఉన్నాను, నిద్ర వచ్చేలాగా అనిపిస్తుంది. సాంగ్స్ వినాలని ఉంటే కొంచెం మూడ్ రావట్లేదు, మెంటల్ ఎక్కేస్తుంది అనమాట. పక్క మధ్యాహ్నం అంటే లైక్ ఆ మీటింగ్ ఏమవుతుందో, నా వర్క్ ఏమవుతుందో. అట్ ది సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ జర్నీ కదా, కొంచెం టైర్డ్ అనిపిస్తుంది. ఈ రూట్లో చూపించడానికి అంటే లైక్ అంతకేం ఉండదు, బట్ అలా ఐ లైక్ వన్ పార్ట్ అనమాట. సో రాయలసీమ ఫేమస్ గోవాల చెరువు అని ఒక ఊరు ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట కోవాకి, పాల్కోవా. మనం ఇప్పుడు ఆ రూట్ క్రాస్ చేసి వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక ఘాట్ రోడ్ ఉంటుంది, ఒక మినీ ఘాట్ రోడ్ టువర్డ్స్ హెడ్డింగ్ టువర్డ్స్ బెంగళూరు వస్తుంది. చాలా బాగుంటుంది, అది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి. ఇదే ఇక్కడ మొత్తం కోవా షాప్సే ఉంటాయి, అన్ని కోవా షాప్సే. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని కూడా, ఒరిజినల్ ఇన్ సెన్స్ డూప్లికేట్ ఇన్ సెన్స్. ఒరిజినల్ అంటే ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారంటే మీరు చూస్తే ప్రతి షాప్ ముందు కోవా బాక్సెస్ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఓపెన్ అవ్వలేదు చాలా షాప్స్, బట్ స్టిల్ మీకు గిన్నెలు కనపడుతున్నాయి కదా, ఆ గిన్నెల్లో మొత్తం ఉండేది కోవానే. కోవా బన్ ఫేమస్ అనమాట. వీళ్ళకి మెయిన్ లైవ్లీ సోర్సెస్ అదే, కోవా బన్ లేకపోతే కోవా, ఇవే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ 1-2 షాప్స్ పాతవి, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి రిమైనింగ్ అందరు అమ్ముతారు అనమాట. ఈ రూట్లో లారీలు చాలా ఎక్కువ. బెంగళూరుకి కడప నుంచి వెళ్ళాలంటే ఇదే ఒక మెయిన్ రూట్గా యూస్ చేస్తారు. అంటే లైక్ 3-4 రూట్స్ ఉన్నాయి, కానీ నేను నార్మల్గా జనరల్గా అందరు వెళ్ళేది రాయచోటి, మదనపల్లి, బెంగళూరు అలా వెళ్తారు. ఇంకా కార్స్లో వెళ్ళే వాళ్ళు అంటే లైక్ టైం ఉన్న వాళ్ళు ఎలా వెళ్తారంటే పుత్తూరు, చిత్తూరు అలా వెళ్తారు. మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం రాయచోటి వెళ్తాం అనమాట. పుత్తూరు, చిత్తూరు ఆ రూట్లో వెళ్తే ఇంకొక 120 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది ఆ జర్నీ. ఇప్పుడు మనకి అంత టైం లేదు. బై 11:30-12 ఐ నీడ్ టు బీ ఇన్ బెంగళూరు. చూడాలి బెంగళూరు ట్రాఫిక్లో జామ్ అవ్వకుండా ఎలా అయినా వెళ్ళాలి. మరో మనకు బెంగళూరు తెలియదు, అక్కడికి వెళ్ళి మ్యాప్లో ఓపెన్ చేసుకొని పోవాలా, లేకపోతే మొన్న అంటే లాస్ట్ మండే, ఇవాళ ఫ్రైడే కదా, ఈ మండే వెళ్ళాను అనమాట. అగైన్ ఐ నీడ్ టు చెక్ ద మ్యాప్స్. ఏమన్నా గుర్తుంటే ప్రాబ్లం లేదు, గుర్తు లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది.
కిలోమీటర్స్ ఉంటుంది. ఇది పనిచేస్తుంది, దూరం నుంచి స్కాన్ చేసేసింది. రాయచోటిలోకి ఎంటర్ అయిపోతున్నాం. రాయచోటి నుంచి మనకు 2 రూట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి స్ట్రైట్ ఊర్లో నుంచి వెళ్ళటం, ఈ సర్కిల్ ఉంది కదా, ఇటు స్ట్రైట్కి వెళ్తే ఊర్లో నుంచి వెళ్ళిపోతాం. రైట్ సైడ్ వెళ్తే బైపాస్, అంటే జనరల్గా మా ఊరు సైడ్ బైపాస్ రోడ్ అంటారు. మనం కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడుకోవాలంటే ఔటర్ రింగ్ రోడ్ అని అంటారు అనమాట. నేను ఇలా ఊర్లో నుంచి వెళ్ళిపోతాను, నా చిన్న వెహికల్ కాబట్టి తక్కువ ట్రాఫిక్ ఉంటుంది, అలా వెళ్ళిపోతాను. మీకు అక్కడ టెంట్స్ కనపడుతున్నాయి, జస్ట్ సెకండ్. ఈ టెంట్స్ కనపడుతున్నాయి ఎందుకో అని అనుకుంటారేమో. యాజ్ యూ నో దట్ ఆంధ్రాలో మన ఏపీలో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ స్టాఫ్ అందరూ ఇచ్చేస్తున్నారు కదా, స్ట్రైక్ చేస్తున్నారు కదా, ఇవి దానికి అనమాట. శాలరీస్ పెంచమని ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి. సో మనం స్ట్రైట్గా ఊర్లో ఇచ్చి వెళ్ళిపోయి ఊర్లో ఒక రైట్ టర్న్ తీసుకుంటాం అనమాట టువర్డ్స్ మదనపల్లి. ఆ హైవే మీద ఎందుకు వెళ్ళట్లేదంటే అక్కడ ఫుల్ అంటే లైక్ హైవే ఇన్ సెన్స్ అంటే మన ఔటర్ రింగ్ రోడ్ కానీ బైపాస్ రోడ్ కానీ ఎందుకు వెళ్ళడం లేదంటే అక్కడ ఇప్పుడు మొత్తం లారీస్ తిరుగుతూ ఉంటాయి. అందులో నాకు కొంచెం దూరం కూడా అవుతుంది. ఇలా అనుకోండి, ఇలా వెళ్ళకుండా నేను మళ్ళీ అదే హైవేలో కలుస్తాను, బట్ డిస్టెన్స్ తగ్గుతుంది అనమాట. మంది చిన్న కారే, అందులో మోరోవర్ ఇప్పుడు ట్రాఫిక్ ఏం ఉండదు రాయచోటిలో. చూడండి, ఈ లారీస్ అటు హైవే మీద నుంచి వెళ్ళకుండా ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాయి. అంటే రాయచోటి నుంచి అగైన్ మీకు 2 రోడ్స్. ఒకటి ఇందాక నేను చెప్పాను కదా, ఒకటి టువర్డ్స్ చిత్తూరు, పుత్తూరు, బెంగళూరు. అది మనకు లాంగ్ అయిపోతుంది. ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ వచ్చేసి 300 కిలోమీటర్స్ ఉంటుంది, 303, 3010. సో ఈ చిత్తూరు, పుత్తూరు మీద వెళ్తే నాకు ఇంకొక 110 కిలోమీటర్స్ పెరుగుతుంది అనమాట. రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ వచ్చేసి మదనపల్లి సైడ్. బాప్రే, ఫ్రమ్ మదనపల్లి టు వైల్ ఎంటరింగ్ ఇంటూ కర్ణాటక ఉంటుంది రోడ్డు. 40 కిలోమీటర్స్, ఒక నైట్ మేర్ అనమాట అందరికీ. సో ఎవరైనా బెంగళూరుకి వెళ్తుంటే అక్కడ చూడండి, స్ట్రైట్గా చిత్తూరు, గండి అని ఉంది కదా. సో లైక్ నో డీవియేషన్స్, టేక్ స్ట్రైట్ వెళ్ళిపోండి. కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం లేదు, మీ వెహికల్ చాలా బాగుంటుంది, ఇష్యూ ఏమి ఉండదు. TS12 మా ఊరు బండి, తెలంగాణ, కరీంనగర్. సో ఇంకెవరు లేలేదు రాయచోటి, అంతా స్టిల్ స్లీపింగ్ అనుకుంటున్నా నేను. రాయచోటిలో 2 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, ఇది సెకండ్ది అనమాట. ఇటు రైట్ సైడ్ కనపడుతుంది, అక్కడ బొమ్మ కనపడుతుంది, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ అనుకున్నా, సుభాష్ చంద్రబోస్ గారి బొమ్మ. ఇటు లోపలికి వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది అనమాట. మనకు గ్రీన్ పడింది, జస్ట్ హెడ్డింగ్. ఇలా ఈ సెకండ్ సిగ్నల్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు రైట్ ఒక డీవియేషన్ వస్తుంది. ఇక్కడ మనకి టెంపుల్ ఉంటుంది, ఈ టెంపుల్ పక్క స్ట్రీట్లోకి ఇలా వెళ్ళిపోతే డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ మదనపల్లి రూట్ అనమాట. ఫస్ట్ టైం మీ రూట్లోకి వచ్చే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యారండి. మీకు చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. మీ కార్ కనుక తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉందంటే మీకు ఇంకొక హర్రర్ సినిమా ఇక్కడే కనపడుతుంది అనమాట, ఏడుపు వచ్చేస్తుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అన్నీ పెద్దవి, చిన్నవి కాదు, చాలా పెద్దవి. ఈ రూట్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు బాబు ఆ స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఎక్కే ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర నాకు ఒక నైట్ మేర్. అంటారు అందరూ ఇలా క్రాస్కి ఎక్కింది, అలా క్రాస్కి ఎక్కింది అని. బట్ ముందున్న ట్రాఫిక్ని, బ్యాక్ ఉన్న ట్రాఫిక్ని వీ నీడ్ టు కవర్ బోత్ దెమ్ కదా. సో అలా తిప్పి ఎక్కియాలంటే మనకి వెనకాల ఏమన్నా రాకుండా ఉండాలి. ఇదో చూడండి, అంత పెద్ద స్పీడ్ బ్రేకర్లో మిస్ 2 దాటాను తగలకుండా ఇంకా ఉంటుంది. ఇలానే ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవడమే, నో డీవియేషన్స్. ఇలా స్ట్రైట్ వెళ్తే ఇందాక మనము మాట్లాడుకున్న రూట్కి ఇలానే వస్తుంది, అంటే లైక్ ఔటర్ రింగ్ రోడ్ లాగా. అది ఇక్కడే జాయిన్ అవుతుంది, అది నేను మీకు చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా బైపాస్ ఔటర్ రింగ్ రోడ్ అని. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తే ఇంటర్ జంక్షన్లో కనెక్ట్ అవుతుంది, మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతాం అనమాట. ఇది ఔటర్ రింగ్ రోడ్, ఇలా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతాం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే సేమ్ ఇదే రూట్లో